హలో ఫ్రెండ్స్, హాయ్. బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మా పూల చెట్లకి మందు వేస్తున్నాను, డిఏపి. పువ్వులు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి, కోద్దామని. రేపు జనవరి 1 వస్తుంది కదా, కొన్ని రాలిపోతున్నాయి. అవన్నీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, మళ్ళీ ఆ రోజు కోస్తాను. చూడండి, ఇప్పుడు టైము 8:30 అవుతుంది. మంత్స్ ఎలా ఉందో, ఫుల్ మంత్స్ మొత్తం ఏం కనిపించట్లేదు. చూసారా, మొత్తం మనసే. అయితే ఇదిగో డిఏపి వేస్తున్నాను చూడండి. పొద్దున్న నాటే, పొద్దున మనకి మొన్న ఆదివారం రోజు తీసుకొస్తే దాంట్లో 2 మొక్కలు తీసి నాటాను. ఇదిగో డిఏపి ఇక్కడ వేయాలి. ఇలా కొంచెం వెళ్తా అనేసి మొదళ్ళ దగ్గర మాత్రం వేయమాకండి. ఇట్లా చిన్న మొక్కల దగ్గర వీటికి దూరంగా, ఈ మొక్కలకు కూడా దూరంగా వేసేయండి. ఇదిగోండి ఇలాగ. ఇది మట్టిలాగే ఉంటుంది, గుళికల్లాగా. ఇలా వేసేసి ఒక స్పూను, పెద్ద స్పూన్తో 1 స్పూనున్నర వేస్తున్నాను. అంటే ఇంక మనం కొలిసి మరీ వేసుకోం కదా, చేత్తో వేసుకోవడమే. అలాగా దీనికి వేసేసాను. మోదళ్ళ దగ్గర చూసుకొని వేయండి. అలాగే మళ్ళీ ఇదిగోండి ఈ మొక్కలకి ఇంకోటి ఇది ఇదిగోండి ఇంత వేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్ వేస్తున్నాను. ఇలా పాది దగ్గర మనం ఎడంగా అనుకొని ఇలాగ. ఆల్రెడీ కొంచెం ఉంది దాంట్లో. మనం 15 రోజులు 20 రోజులకు ఒకసారి ఒక పెద్ద స్పూన్తో, చెట్లు పెద్దవి అనుకోండి 2 స్పూన్లు వేసేయండి. చాలా మంచిగా వస్తాయి పూలు. చెట్లు కూడా బాగా హైట్గా పెరుగుతాయి, పువ్వులు మంచిగా వస్తాయి. కాయగూరలైనా అంతే, ఆకుకూరలైనా కాయగూరలైనా పళ్ళైనా మంచిగా వస్తాయి. వేసేయండి. ఇప్పుడు జామ చెట్టుకి వేస్తున్నాను. జామ చెట్టుకి కూడా ఇక్కడే మొదళ్ళకి దూరంగా వేసేయండి, మొక్కలకి దూరంగా. మొదళ్ళు అంటే ఇవి కదా, ఇవి మొదళ్ళు అంటే ఇవి. వీటి దగ్గర వేయకూడదు, ఇక్కడ వేయాలి. దీనికి కొంచెం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే జామ చెట్టు కదా. మొక్కలకి దగ్గరగా వేస్తే ఏంటంటే మొక్కలకి ఈ పవర్కి మొక్కలు చచ్చిపోతాయి. అందుకని వేసి ఇలా మట్టి వేసేయండి. నీళ్ళు అవసరమంటే పోయండి, తడిగానే ఉందంటే అవసరం లేదు. దూరంగా వేసుకోండి, మొక్కలకి దూరంగా. ఏనా మా బుజ్జమ్మ చూడండి, ఏందో మేము తింటున్నామని వచ్చింది నా దగ్గరికి. ఏం కావాలరా బుజ్జి? బుజ్జమ్మ, ఇది తినేది కాదు, తినేది కదమ్మ, తినేది కాదు. ఇదిగోండి మనకి ఉల్లిపాయలు వేసినప్పుడు కాడలు వస్తాయి కదా ఉల్లిగడ్డలకి, అవి నాటాను. ఇదిగోండి, మన ఇంట్లో బయట కొనుక్కొని తెచ్చుకొని వేసుకొని అవసరం లేదు, ఇంట్లో ఉన్నాయే వేసుకోవచ్చు. ఇది తినకూడదు నాన్న, ఇల్లు ఉజ్జమ్మ. జలుబు చేసింది, గొంతు అసలు బాగాలేదు. ఇవ్వండి, ఇవి కూడా కనకాంబరాలే, చల్లాను, మొక్కలు వస్తున్నాయి. కొంచెం దూరంగా వేయండి, పాదులు చూసుకొని వేసుకోండి. ఇక్కడ ఇవన్నీ చెట్లు ఉన్నాయి కదా, వీటిల్లో మధ్యలో ఇలా చూసుకొని, ఇది ఇక్కడ ఈ చుట్టూ మొక్కలే ఉన్నాయి చూసారా. ఇవన్నీ మొక్కలే కదా, ఒక్కొక్క 7-8 మొక్కలు ఉంటాయి పెద్దవి. ఇక్కడ సెంటర్లో మధ్యలో ఇలాగ అనేసి ఇక్కడ వేసేయండి. ఆల్రెడీ ఉంది కొంచెం, మొన్న వేసాను కదా. ఇలా అన్ని చెట్లకు వేసుకోండి, ఏ మొక్కకైనా వేసుకోవచ్చు. ఇది యూరియా జలుబు వేసింది. గొంతు బాగా ఇబ్బంది పెడుతుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా పొద్దున వేసాను కదా, ఎగురు వస్తుంది ఇలాగ. ఇది కూడా టమాటా మొక్కలు. ఇవి నేను నాటను, మన కూరగాయలకు వేసిన నీళ్ళు ఉంటాయి కదా, టమాటాలు అవి కోస్తాం కదా, అప్పుడు ఆ నీళ్ళు తెచ్చి దీంట్లో పోస్తాం. దాంట్లో ఉన్న గింజలే మనకు మొక్కలు వచ్చేస్తాయి. కొంచెం వేస్తాను దీనికి. ఆల్రెడీ అక్కడ నేను ఇక్కడ వేస్తా పక్కన. ఇదిగో ఉల్లి మొక్క దీంట్లో కూడా వేసాను, ఉల్లికాడలు. ఏంటంటే మనకు ఒక్కన ఏదైనా వండుకోవాలనుకున్నప్పుడు ఉల్లికాడలకు సంబంధించినవి దీంట్లో మనం ఇక్కడ కోసుకొని వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మనకు పనికొచ్చినా పనికి రాకపోయినా ఉల్లికాడలు పనికి వస్తాయి కదా,
వేసేసాను దానికి. ఇదిగోండి ఇప్పుడు దీనికి వేస్తున్నాను. దీంట్లో కూడా ఎక్కువ మొక్కలు ఉంటాయి. ఇవన్నీ మొక్కలే, కనకాంబరం మొక్కలే. కింద ఇవి ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ కూడా నేను దీంట్లోనే వేస్తాను. ఇవన్నీ ఇక్కడ ఉంది ఆల్రెడీ 15 రోజులు అయింది కదా, పువ్వులు మంచిగా వస్తున్నాయి కదా, అందుకని వేసేస్తున్నాను. వేసి ఇలా నాటమే, ఇలాగ ఒత్తేయండి. మొక్కలకి దూరంగా, మొదళ్ళకి దూరంగా మధ్యలో వేసాను. అలాగా ఇది కూడా అంతే. మాట్లాడటం కొంచెం కష్టంగా ఉంది జలుబుకి. మందు వేస్తున్నాను కదా అని మొక్కలకి వీడియో తీస్తున్నాను. అలానే వేసేయటమే. దీనికి కూడా అంతే. ఏ మొక్కకైనా వేసుకోవచ్చు. దీన్ని హాని చేయదు, మొక్కలకి మేలు చేస్తుంది కానీ హాని చేయదు. మొక్కలు చాలా మంచిగా వస్తాయి. దీనికి కూడా అంతే. ఇక్కడ వేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం లోపలికి వేయాలి. పైన వేస్తామంటే తొందరగా పట్టదు. అదిగాక మళ్ళీ ఇక్కడ ఎక్కడ మనకి మొక్కలకి తగిలిద్దో ఆ మొక్కలు ఎమ్మటే మనకి ఇదైపోతాయి. అందుకని కొంచెం గుంట తీసేసుకుంటేనే మంచిది. చూడండి చక్కగా వస్తాయి. పూలు రాలిపోతున్నాయి. నేను కొయ్యలా ఒంట్లో అసలు కొయ్యలేదు, అన్నీ రాలిపోతున్నాయి కింద. చూడండి మొత్తం ఎలా రాలిపోతున్నాయి. దేవుళ్ళకి వేయటానికి కూడా ఓపిక లేక వేయలేదు, మొత్తం రాలిపోతున్నాయి. ఇదిగోండి దీనికి టమాటాలు పండినాయి. చూడండి పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. ఇక్కడ వేస్తున్నాను. దీనికి కూడా చూడండి అన్నీ కుండీ నిండా మొక్కలే ఉన్నాయి. ఇది సెంటర్లో ఇలా అనుకొని ఇలాగ ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ వేసేయాలి. వేస్తే ఇది వారం తర్వాత మొక్కలు ఎలా వస్తాయంటే కమ్ముకుంటాయి, చక్కగా మంచిగా ఒత్తుగా బలంగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో వేస్తాను. ఈ మొక్కలకు కూడా వేస్తాను నేను. అక్కడ కొంచెం మనం ఈ డబ్బాలు నేను ఫిట్టింగ్ చేసుకున్నాను కదా, ఇక్కడ వేసేస్తే సరిపోయింది. అంతే. ఇంకా ఇచ్చుకోలే పూలు, ఉదయాన్నే కదా మంచు వస్తుంది కదా, కాసేపు అయితే మంచిగా ఇచ్చుకుంటాయి. అంతే, ఇంకా అయిపోయింది. ఇది కింద పడితే ఎక్కడ మా ఉద్యములు తింటారని భయం. అంతే ఫ్రెండ్స్, వేసేసాను మొక్కలకి మందు. పువ్వులు కోసుకుంటాను. ఇదే గిన్నె కడుక్కొచ్చుకొని చూడండి పువ్వులు ఎట్ట మొత్తం రాలిపోతున్నాయి. వేసేసుకుని పనికొచ్చిన వరకు కోస్తాను, పనికిరాని పక్కన పడేస్తాను. రేపు మనకి జనవరి 1 వస్తుంది కదా, అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. మొన్న క్రిస్మస్ పండగకి ఎవరికి నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు ఒంట్లో బాగా నేను ఇక ఆ రోజు నెలకొండ పడుకున్నాను. ఇప్పుడే కొంచెం తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.